ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నువ్వులతోటి మనం చక్కటి పులావ్ తయారు చేసుకుందాం. అయితే మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, అలాగే ఈ సౌత్ ఇండియాలో మనం చిత్రాన్నాలు తినే అంత మరి వేరే ప్రాంతాల్లో ఎక్కడా తినరు. చిత్రాన్నాలు మనం రకరకాల బియ్యంతో చేసుకోవచ్చు, కానీ ఈరోజు బాస్మతి బియ్యంతో నేను ఈ నువ్వులతోటి ఈ చిత్రాన్నం చేయబోతున్నాను. దీనికోసం నువ్వుల నూనె వాడుతున్నాను. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా ఐరన్ కంటెంట్ మనకి చక్కగా అందుతుంది. అందుకనే డాక్టర్లు ఎప్పుడు ఆడవాళ్ళకి చెప్తూ ఉంటారు కదా, అయితే నువ్వు లడ్డు, ఆ బెల్లంతో చేసిన లడ్డూలు ఇవి తినమంటూ ఉంటారు. కూరల్లో కూడా నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ తోటి చక్కగా పులావ్ చేసుకోవడం కోసం ముందు మనం మసాలా తయారు చేసుకుందాం. చక్కగా ఆ నువ్వుల నూనెలో నువ్వులు వేసి ఆ రుచి పదింతలు పెరిగేలా చేసుకుందాం. ముందుగా ఎండుమిరపకాయలు, అలాగే దీంట్లో మిరియాలు, దీన్ని వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. ఇలా వేయించుకొని మనం ఆ తక్కువ మంటలో ఎక్కువసేపు మిరియాలు కానీ ఎటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే ఈ మిరియాలు, జీలకర్ర, ధనియాలు వీటన్నిటిలో మంచి సువాసన ఇచ్చే గుణం ఉంటుంది. కాబట్టి వీటిని మరొకటి ముఖ్యంగా ఎండుమిరపకాయలు, వీటిల్లో ఆ సుగంధ ద్రవ్యాలు యాక్టివేట్ అవుతాయి. అంతేకాకుండా అవి కొంచెం ఎండిన తర్వాత చక్కగా పర్ఫెక్ట్గా మనకి పొడి అవ్వడానికి కూడా ఆస్కారం వస్తుంది. అంటే ఇలా వేయించినప్పుడు దాంట్లో ఉన్న తేమ గాలిమయమైపోయి చల్లారిన తర్వాత వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో జీలకర్ర దాన్ని కూడా వేసి దీన్ని వేగుతున్నప్పుడు ఇందులో మనం నువ్వులు వేసుకుందాం. అయితే కొంచెం కాదు, ముఖ్యంగా ఇలా నువ్వులు వేసి చేసుకునేటప్పుడు నువ్వులే ఎక్కువగా పడేలా చూసుకోండి. చూడండి, ఇప్పుడు తక్కువ మంటలో ఇలా వేయించేసుకుందాం. నువ్వులు పర్ఫెక్ట్గా వేగినాయి. దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసి దీన్ని పొడి చేసుకుందాం. ఇటు పక్కన చక్కగా నీళ్లు ఉడుకుతున్నాయి. ఇందులో మనం కొంచెం ఉప్పు, అలాగే నువ్వుల నూనె వేసుకుందాం. కొంచెం నువ్వుల నూనె వేసి చక్కగా బాస్మతి రైస్ని కడిగేసి పెట్టుకున్నాను. దీన్ని ఇందులో వేసి కుక్ చేసుకుందాం. అయితే మనం ఇలాంటి రైసులు చేసుకునేటప్పుడు అబ్జార్ప్షన్ మెథడ్ చేసుకోవచ్చు, డ్రైనింగ్ మెథడ్ చేసుకోవచ్చు. డ్రైనింగ్ మెథడ్ అంటే నీళ్లు ఎక్కువగా తీసుకొని ఈ రైస్ ఉడికిన తర్వాత దీన్ని ఆ నీళ్లు తీసేసి ఉడగట్టేసి ఆ రైస్ని తీసుకొని వేసుకుంటే ముఖ్యంగా చిత్రాన్నాలు చాలా లైట్గా ఫ్లఫీగా ఉంటాయి. మన అబ్జార్ప్షన్ మెథడ్ అంటేనేమో 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు తీసుకొని సరిగ్గా పోసుకొని కుక్ చేసుకుంటే అబ్జార్ప్షన్ మెథడ్. చిత్రాన్నాలు, పులావులు ఇలాంటివి చేసుకోవడానికి హోటల్లో అయితే మీరు డ్రైనింగ్ మెథడే చేసుకుంటాం. ఇలా చేసేసి నీళ్లు వడకట్టేసి రైస్ రెడీగా ఉంటుంది. పలుకులు పలుకులుగా ఇలాంటి రైస్లతో చేసుకుందాం. ఈ రైస్ రెడీ అయ్యే లోపల మన ఈ నువ్వుల దాంతో పొడి చేసి పెట్టుకుందాం. మన రైస్ చాలా తక్కువ మంటలో ఇటు పక్కన కుక్ చేస్తున్నాను. ఈ లోపల మన మసాలా కూడా తయారు చేసేసుకుందాం. ఇప్పుడు దీనికి మళ్ళీ నువ్వుల నూనె వేసుకొని తాలింపు వేసేసుకుందాం. ఈ నూనె అంతా వేసుకొని మనం మినప్పప్పు, మన ఆవాలు, కరివేపాకు, కొంచెం అంతా కొత్తిమీర, అలాగే మనం చేసుకున్న పొడి, ఈ పొడి అంతా రెడీగా ఉంది. దీన్ని మనం దీంట్లో వేసుకొని మన రైస్ ఆ టైంలో రెడీ అయిపోతుంది. వేసేసుకుందాం. సో మరి ఆ ఆవాలు చిటపట్లు ఆడాలంటే మాత్రం మనం నూనె బాగా వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత మన ఆవాలు కొంచెం చిటపట్లాడుతూనే మనం మినప్పప్పు, కరివేపాకు, దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసి మనం చేసిన ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని రెడీగా పెట్టుకొని దీంట్లో మనం వేసేసుకుందాం. అయితే ఈ పొడిలోనే మనకి చక్కటి సువాసన, మన మిరియాలు, ఎండుమిరపకాయలు, ఆ నువ్వులు ఇవన్నిటి వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని మంట తగ్గించేసి ఈ నూనెలో లైట్గా ఇలా వేయించుకుందాం. వేయించుకొని దీంట్లో కొంచెం ఉప్పు, ఎందుకంటే మనం రైస్లో కూడా కొంచెం వేసుకున్నాం. తర్వాత ఈ విధంగా ఈ పొడి వేసుకొని ఇప్పుడు మన రైస్ మనము డ్రైనింగ్ మెథడ్ చేశాను, అంటే నీళ్లు ఎక్కువగా పోసి కుక్ చేశాను. ఈ నీళ్ళని అందులో పడకుండా మనం ఈ విధంగా
రైస్ని వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆ మసాలా నూనెలో వేగింది. దానిపైన మన ఈ బాస్మతి రైస్ని ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు నీళ్లు కూడా తీసేసాను. ఇందులో వేసిన తరువాత ఉప్పు పొడి మనం లైట్గా కలిపేసుకుందాం. ఈ నువ్వులతోటి అద్భుతమైన టేస్టీ చిత్రాన్నం. సో ఈ విధంగా మనం మసాలా ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో ఆ ఉన్న తేమని ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ రైస్ని స్లో మంటలో ఇటు పక్కన మనం కుక్ చేసుకుందాం. దీన్ని తినడం కోసం అంటే స్లో మంటలో ఒక 2 నిమిషాల తర్వాత కట్టేద్దాం. ఇప్పుడు మనం కేవలం క్యాప్సికమ్ తోటి మనం ఒక కూర చేసుకుందాం. ఈ క్యాప్సికమ్ కూర అంటే నువ్వులు పల్లీలు మంచి కాంబినేషన్ కాబట్టి ఇందులో పల్లీలు అలాగే కొంచెం అంత కొబ్బరి పొడి వేసి దీన్ని పౌడర్లా చేసుకొని మనం దీంతో క్యాప్సికమ్ తోటి కూర చేసుకుందాం. ఈ నువ్వులతో చేసిన రైస్ రెడీ అయిపోయింది. అయితే దీంట్లో మరి కొంచెం నూనె వేసి మనం ఒక కూర తయారు చేసుకుందాం. అయితే నువ్వులు పల్లీలు కొబ్బరి నూనె వంకాయలు అన్నిట్లో మంచి కాంబినేషన్. సో మరి ఈ నువ్వుల అన్నానికి కొంచెం కొబ్బరి తీసుకున్నాను, పల్లీలు కొంచెం కొబ్బరి తురుము తీసి పొడిగా చేసి రెడీ పెట్టుకున్నా. దీంతో గ్రేవీ దీంట్లో మనం కొంచెం అంత మసాలా పొడి మనకి కర్రీ పౌడర్ అని దొరుకుతుంది. అయితే దీంట్లో బేసిక్గా కొంచెం ధనియాలు 2 మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేసి పొడి చేసింది ఉంటుంది. మీరు కావాలంటే కూర మసాలా ఏదన్నా వాడుకోవచ్చు. దీన్ని చేసుకోవడం కోసం కొంచెం అంత చింతపండు పులుసు పోసేసి చేసుకుంటే ఈ అన్నంతో తినడానికి చాలా బాగుంటుంది. మరి అన్నిట్లో నాకు క్యాప్సికమ్ ఈ పులుపు ఈ కూరలో నాకు చాలా ఇష్టం. మనం దీన్ని బిర్యానీలతో వడ్డించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కేవలం ఒక 3 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. నూనె వేడెక్కితే చాలు అంతా రెడీ అయిపోతుంది. వేడి నూనెలో వేసుకుందాం. దీంట్లో మన ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడుతుంటే కరివేపాకు ఉల్లిపాయలు వేసేసుకుందాం. అయితే ఉల్లిపాయలు సాధారణంగా కొంచెం అంత ఎర్ర రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటాం ఇలాంటి గ్రేవీల్లో. దీంట్లో కొంచెం అంత ఉప్పు చేసి మనం కుక్ చేయడం మొదలు పెడదాం. చూడండి, ఇలా ఇప్పుడు దీన్ని కొంచెం అంత ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత మనం మిగతావి ఫటాఫట్ 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇందులో మనం కొంచెం అంత ఇంగువ, అయితే ఇందాక చెప్పాను కదా కర్రీ పౌడర్, మనం కారపొడి కూడా వేయక్కర్లేదు, కర్రీ పౌడర్ దొరుకుతుంది, మనకు అన్ని కలిపేసి ఉంటుంది. అదొక్కటి వేసేసుకుందాం. వేస్తే ఆ నూనెలో మనకి మంచి వస్తుంది. ఇందులో మనం పల్లీలు కొబ్బరి చేసిన పొడిని కూడా వేసుకుందాం. అయితే ఈ మసాలా వేసి చేసేటప్పుడు నూనెలో ఎక్కువసేపు చేయకూడదు, ఎందుకంటే మసాలా మాడిందనుకోండి మనకి చేదు వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ విధంగా ఈ మసాలా అంతా చేసిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు వేసేసాం. చూడండి ఎంత ఫాస్ట్గా మనకి కూర రెడీ అయిపోతుందో. దీంట్లో కూరకి కావాల్సినన్ని నీళ్లు పోసుకుందాం. దీన్ని మనం ఒక 3 నిమిషాల పాటు చక్కగా బాయిల్ చేద్దాం. లాస్ట్లో క్యాప్సికమ్ వేద్దాం. దీన్ని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఈ నువ్వుల పులావ్ తోటి చక్కగా వడ్డించేసుకోవడం. మూడు నిమిషాల్లో మనకి చూడండి, ఎప్పుడు మనం సాలన్ గ్రేవీ అది అనుకుంటాం కదా, ఇది క్విక్గా ఈజీగా కర్రీ పౌడరు ఆ పల్లీలు కొబ్బరి పొడి వేసాను. ఇందులో చింతపండు పులుసు వేయడం వల్ల మనకి కావాల్సిన టేస్ట్ వచ్చింది. ఇందులో క్యాప్సికమ్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. భలేగా ఉంది. నాకు కావలసిన పర్ఫెక్ట్ పులుపు అంతా ఇందులో ఆ క్యాప్సికమ్కి మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది. పెట్టేశాను. 1 నిమిషం తర్వాత రెండింటిని వడ్డించుకుందాం, సూపర్గా ఎంజాయ్ చేద్దాం. క్యాప్సికమ్ వేసిన తర్వాత మరీ ఎక్కువ కుక్ చేయకండి. దీంట్లో ఉన్న ఆ మంచి గ్రీన్ కలర్ మనకి ఉండాలి. చూడండి, ఇందులో నూనె పైకి తేలుతూ భలేగా వస్తుంది మన కూర. చూడండి, దీనికి కావాల్సింది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన రైస్ ఎంతో చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయింది. దీన్ని నేను ఇలా పలుకులుగా ఎలా ఉందో చూడండి, దీన్ని ఈ విధంగా తయారు చేసుకున్నాము.
అయితే దీని లోపల మనం ఇలా రైస్ వేసుకుందాం. అయితే ఇదంతా మేము డెకరేషన్కి ఎక్కువగా ఇలాంటి వాడతాం. అయితే ఇంత పలుకులుగా వచ్చిన రైస్ని మనం కొంచెం జాగ్రత్తగా ఇలా ఒత్తుదాం. చెప్పాను కదా, ఒక మంచి పాస్తా కానీ ఒక మంచి బిర్యానీ కానీ ఏదన్నా చేసేటప్పుడు ఒక్కొక్క మితుకు మనకి పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని ఇలా తీద్దాం. అయితే చాలా పొడిగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, విరిగిపోతుంది. అయితే రైస్ ఎంత బ్రహ్మాండంగా ఎంత పర్ఫెక్ట్గా ఉందని చూడడానికి మీరు ఈ ఒక్క చిన్న ఎక్సర్సైజ్ చూడండి. ఇలా రైస్ని ఇలా వేస్తే ఒక్కొక్క మితుకుని మనం ఇలా సపరేట్ చేయొచ్చు. కానీ మరి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఆ నువ్వులు అంతా సూపర్గా ఉంది. సో ఇలా కూర వేసుకుందాం. వేడి వేడిగా ఉంది, మూతి కాలే విధంగా ఉంది. ఈ నువ్వులతో చేసిన ఈ అన్నం ఇంకేం అక్కర్లేదు, ఇలాగే కళ్ళకు అద్దుకొని తినొచ్చు. కానీ ఈ కూర వేసుకున్నాం అనుకోండి, అద్భుతం, అమోఘం, సూపర్. మరి అన్నీ మరి నువ్వుల అన్నం, క్యాప్సికం, పల్లీల కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఎండు మిరపకాయలు, మిరియాలు, నువ్వులు చక్కగా వేయించుకొని దాన్ని మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టి నీళ్లు, ఉప్పు వేసి నూనె, దాంట్లో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నువ్వుల నూనె వేసి ఆవాలు, మినపప్పు, అలాగే మనం చేసిన మసాలా వేసి కుక్ చేసుకున్న రైస్ ని దానిపైన జల్లి కలిపేసి మూత పెట్టుకోవాలి. స్లోగా 2-3 నిమిషాలు స్లో మంటలో కుక్ చేసుకోవాలి. తర్వాత మన క్యాప్సికం కూరకి మిక్సీ జార్ లో పల్లీలు, కొబ్బరి పొడి వేసి పొడి చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు వేసి కొంచెం రంగు వచ్చిన తర్వాత అందులో ఇంగువ, కర్రీ పౌడర్, పొడి చేసుకున్న పల్లీలు, కొబ్బరి పొడి, అలాగే చింతపండు రసం, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి కుక్ చేయాలి. ఎప్పుడైతే ఇందులో నుంచి నూనె బయటికి వస్తూ కర్రీ మంచి టేస్టీగా ఉన్నప్పుడు అందులో క్యాప్సికం ముక్కలు కూడా వేసి 3 నిమిషాలు కుక్ చేసి మనం దీన్ని మన నువ్వుల అన్నంతో మన క్యాప్సికం పీనట్ కర్రీ వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు అద్భుతమైన రుచికరమైన వంటలు మన ఈటీవీ అభిరుచిలో చూస్తూనే ఉంటారు. అయితే ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని పేజ్ లైక్ చేసి ఈ కొత్త వంటకాలన్నీ మళ్ళీ చూడొచ్చు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ని లైక్ చేయండి, మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోండి.